హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇక మరో వారం రోజుల్లో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం పాటు హౌస్లో ఉన్న హౌస్మేట్స్కి, అలాగే ఈ సీజన్ టైటిల్ విన్నర్గా నిలవాలనుకుంటున్న కంటెస్టెంట్స్కి చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకు అంటే ఈ వారం వారు ఆడే ఆటపై వారు విన్నర్గా నిలుస్తారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఆట సాగడం ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇకపై ఆడే ఆటనే ఆడియన్స్ గమనించి వారు విన్నర్కి అర్హులా లేదా అని నిర్ణయం తీసుకొని ఓట్లు వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నిఖిల్ గౌతమ్ని చావుదెబ్బ కొట్టాడు అని చెప్పవచ్చు. ఈ వారం నామినేషన్స్లో భాగంగా గౌతమ్పై రెచ్చిపోయిన నిఖిల్ మరోసారి ఈరోజు బిగ్ బాస్లో ఇచ్చినటువంటి రంగు పడుద్ది టాస్క్లో గౌతమ్కి ముచ్చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించి టాస్క్లో ఓడించి పక్కన కూర్చోపెట్టాడు అని చెప్పవచ్చు. రంగు పడుద్ది టాస్క్లో గౌతమ్ కూడా నిఖిల్కి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ టాస్కుల్లో నిఖిల్కి తిరుగులేదు, టాస్క్లోకి దిగితే ఓటమి అన్నదే రాదు అన్నట్టుగా నిఖిల్ పోరాడి టాస్క్లో అయితే గెలిచాడు. సో గౌతమ్ని చావుదెబ్బ కొట్టి ఓట్ అపీల్ చేసుకోవడానికి నిఖిల్కి అర్హత సాధించి ఇన్ఫినిటీ రూమ్లోకి వెళ్ళాడు నిఖిల్. దీంతోనే చెప్పవచ్చు ఆడియన్స్కి నిఖిల్ మరింత కనెక్ట్ అవుతాడు అని. ఎందుకు అంటే ఇన్ఫినిటీ రూమ్లోకి వెళ్తే ఆడియన్స్ని డైరెక్ట్గా నాకు ఓటు వేయండి, నేను విన్నర్ని చేయండి అంటూ డైరెక్ట్గా కనెక్టివిటీ దొరుకుతుంది. దాదాపుగా 10 నిమిషాల పాటు ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి ఓట్లు వేయండి అని కోరవచ్చు. ఇది ఖచ్చితంగా నిఖిల్కి మరింత ప్లస్ అవ్వబోతుంది అని చెప్పవచ్చు. సో మొత్తంగా గౌతమ్ను చావుదెబ్బ కొట్టి గేమ్ గెలిచి ఇన్ఫినిటీ రూమ్లోకి అడుగుపెట్టిన నిఖిల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.